బాగుంటుందని మా అభిలాష. దానికి ఇచ్చాం అనుకో ఈ ఇన్వర్టర్ కరెంటు నా ప్రియ సురాగా ప్రేమ స్వరూపి ప్రియ సురాగా ప్రేమ స్వరూపి నిన్నే స్తుతింతురు నిరతం నిన్నే స్తుతింతురు. అతి సుందరుడా ధవళావరుడా రత్నావరుడా 10,000 మందిలో అతి సుందరుడా శరీరరుహిలలో నీకెవరు దేవా నిన్నే స్తుతింతురు నిరతం నిన్నే స్తుతింతురు. మా పరహితుడా మా కులరక్షక పరముకు బాధము రానున్న రాజువు మా పరహితుడా మా కులరక్షక పరముకు బాధము రానున్న రాజువు శాంతి రాజ్యమును స్థాపించువాడా శాంతి రాజ్యమును స్థాపించువాడా నిన్నే స్తుతింతురు నిరతం నిన్నే స్తుతింతురు. నూతన ఆకాశములు నూతన భూమిలో సమీపించరాని మహిమ తేజముతో నూతన ఆకాశములు నూతన భూమిలో సమీపించరాని మహిమ తేజముతో పరిశుద్ధులందరితో అలరారు దేవా పరిశుద్ధులందరితో అలరారు దేవా నిన్నే స్తుతింతురు నిరతం నిన్నే స్తుతింతురు. నా ప్రియ సురాజా ప్రేమ స్వరూపి ప్రియ సురాజా ప్రేమ స్వరూపి నిన్నే స్తుతింతురు నిరతం నిన్నే స్తుతింతురు. నాకుండదు రోగం నాకు రాదు అనే పాటను దయచేసి దీంట్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి మనమందరం కూడా మనతో కూడా యేసును తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా రావాలయ్యా నీవే నాతో వస్తే దిగులు నాకూడదు నీవే నాతో వస్తే దిగులు నాకూడదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నాతో వస్తే కొరత నాకూడదు నీవే నాతో వస్తే
హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి నేను వారిని మనసా వాచ కర్మణ ఆహ్వానిస్తూ ఉన్నాను. పోయేంత వరకు కూడా నేను పాడుతూనే ఉంటాను. సో ఇప్పుడు మన మధ్యకు పాస్టర్ తిమోతి గారు వారు ఇళ్ళ నుండి విచ్చేస్తున్నారు. వారు వచ్చి చేసుకుందాం. ఎవరిలో సంతోషం కనపట్లేదు. అసలు చాలా సంతోషకరమైన కార్యం. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపాభరితుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మానవులను సృష్టించి ఈ లోకములో మిమ్మల్ని కలిగి సంతోష ఆనందాలతో జీవించటానికి మీరు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో పాలివారిగా వచ్చేసిన ఈ బిడ్డలు వినయ్ కుమార్ రాగజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. వివాహమై 2వ దినంలో ప్రవేశపెట్టిన ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి జీవితాంతం ప్రభా వారి ఇరువురిలో మీరుండి వారిని అత్యధికంగా ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. సందర్భంగా కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప మాకు దయచేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి జీవితకాలం సమస్త విషయాల్లో వర్తిల్ల చేయాలని ప్రార్థిస్తుంటాను. అలాగే విచ్చేసినటువంటి 2 కుటుంబాల యొక్క బంధువులకు, రక్త సంబంధులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. సందర్భముగా ఇది ఆదివారం, రెండవది నూతన దంపతుల యొక్క మొదటి కూటము. కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, 25వ వచనం నేనే చదువుతాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. 25వ వచనం, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో నూతనంగా వివాహమైన వధూవరులకు, దేవుణ్ణి ప్రేమించి యేసుక్రీస్తును రక్షకునిగా చేర్చుకున్న విశ్వాసులకు కావలసిన చాలా శ్రేష్టమైన విషయములు ఈ వాక్య భాగములో ఉన్నవి. ప్రియులారా, ఇరువురు వివాహమై 2వ రోజులోనికి వచ్చేసారు. అప్పుడే ఓ రోజు గడిచిపోయింది. నిన్న మరి గుంటూరులో వివాహం చాలా వైభవంగా జరిగింది. అక్కడ అనేకమైనటువంటి ప్రముఖులు, ఆ దేవుని సేవకులైన వారు బహుశ్రేష్టమైన విషయాలను ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. స్త్రీలను గురించి మాట్లాడుతూ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. ఎలా ఉండాలటండి? సొంత పురుషులకు లోబడి ఉండాలి అని చెప్తూ అందులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని అక్కడ దాంట్లో దాగి ఉన్నారు. అలాగే 25వ వచనములో పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి,
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు అప్పగించుకొనెను అనే ఆ యొక్క 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా స్త్రీలు అనగా భార్యలు వారి యొక్క పురుషులకు తమ జీవితాలను సబ్మిట్ చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అలాగే భర్తలకు మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి అని జ్ఞాపకం చేస్తుంది అని 2 మాటలు చెప్తూ ఈ 2 విషయాల్లో కూడా ఒక అదృశ్యమైనటువంటి వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆయన గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఎవరు వలె అనటండి? ప్రభువునకు వలె. అలాగే భర్తల గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను అప్పగించుకొని జ్ఞాపకం చేస్తాను. అంటే ఇరువురికి కూడా అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. వివాహం చేసిన తల్లిదండ్రులు ఉంటారు, మరి కుటుంబాల్లో పెద్దలు ఉంటారు. పెద్దలను గౌరవించాలి, మరి కుటుంబాలను కూడా ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా ఇద్దరికి అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు ఇక్కడ? క్రీస్తు వలె, క్రీస్తు వలె. అంటే వివాహమైన పిదప కుటుంబములు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. అన్ని విషయాల్లో జీవితాంతం అన్యోన్యంగా అనురాగంతో కలిసిమెలిసి ఉండాలి అని అంటే ఇక్కడ ఎవరిని చూపిస్తున్నారు మాదిరిగా? యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. అంటే ఇరువురిలో ఉండవలసిన 2 లక్షణాలు కూడా యేసుక్రీస్తులోని సుగుణాలే. ఇవి 2 కూడా స్త్రీలకు కావలసిన మరి అక్కడ లోబడే స్థితి అనగా ఒబీడియన్స్ కానీ, పురుషుల నుండి కనిపించజేయవలసిన ఆ లక్షణము ప్రేమ కానీ, ప్రేమ విధేయతలు, ఈ 2 కూడా ఎవరిని మాదిరిగా పెట్టి చెప్తున్నారు ఇక్కడ వాక్యము? యేసుక్రీస్తును మాదిరిగా చూపించి. అనగా యేసుక్రీస్తులోనే నిజమైన ప్రేమ ఉన్నది. లోకములో ఉండే ప్రేమ కలిసి వస్తే ప్రేమ, అందంగా ఉంటే ప్రేమ, ఆరోగ్యంగా ఉంటే ప్రేమ. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎటువంటిదంటే నీ జీవితాంతం నీ కొరకు నన్ను నేను అప్పగించుకున్నానని ఆ గొప్ప ప్రేమ. అలాగే విధేయత కూడా భర్త మరి నిజంగా యేసుక్రీస్తులో ఈ 2 కూడా గొప్ప సుగుణాలు అన్నమాట అండి. ఏది? ప్రేమ. అసలు యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమ లాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడ మనకు? అందుకనే భక్తుడు పాడాడు, ధరణిలోని ప్రేమలన్నీ కొంతకాలమే ఉంటాయి, క్రీస్తు యేసు కలువరి ప్రేమ జీవితాంతం. అంటే ఒక వ్యక్తి నిజమైనటువంటి ప్రేమ అనుభవించాలన్నా, నిజమైన ప్రేమ అందించాలన్నా మరి ఎవరు మనకి మాదిరి అన్నమాట? యేసుక్రీస్తు ప్రభువారు మనం చాలా అందంగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించారా? లేక ఆయన మనం చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమించారా? లేక ఎటువంటి స్థితిలో ఉండగా ప్రేమించారంటే మనం ఇంకా బలహీనులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, ఆపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. అలాగే మరి వీళ్ళు కూడా దాదాపు కొన్ని సంవత్సరాలు గడిచే కొలితే ఏమవుతారు? పెద్దవాళ్ళు అవుతుంటారు. పెద్దవారు అయ్యే కొలితే ప్రేమ పెరగాలది, ప్రేమ పెరగాలి. నేను నిన్ననే పెళ్లి చూసుకుని వచ్చేస్తుంటే అక్కడ బస్సు ఎక్కుతున్నప్పుడు ఒక సంఘటన, ఒక చిన్న స్లిప్ దొరికింది అక్కడ, పేపర్ దారిని వెళ్ళిపోతుంటే ఎందుకో అది తీశాను. అదేంటంటే క్రిస్టియన్ మ్యాగజైన్ యొక్క ఒక మంచి కాగితం అన్నమాట. చూస్తే దాంట్లో రాశాడు, భర్తల గురించి రాశారు. అందరూ అలా ఉండండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన మా తండ్రి,